చేసుకుంటూ ముందుకు వస్తున్నాడు. మన బడుగు బలహీన వర్గాల గురించి ఎంత చేసి అంటే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతి బస్తీ, ప్రతి గల్లీ, ప్రతి వాడ ఇప్పుడు మనము క్రమశిక్షణతో వచ్చి మన టెక్లో కూర్చుంటాము. ఇక్కడ లోకల్స్ నారాయణ భాయ్ మేడం తర్వాత వక్తలు మాట్లాడడం జరుగుతుంది, శపథం ఉంటుంది. దాని తర్వాత మనం అందరం కలిసి లంచ్ చేసుకుంటామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. దయచేసి డిసిప్లిన్ అండ్ ప్రోటోకాల్ మెయింటైన్ చేయండి. స్టేజ్ పైన ఓన్లీ ఇక్కడికి సంబంధించిన లోకల్ కమిటీ మెంబర్స్కి ఒక సూచన, 16వ తారీఖు పొద్దున 10 గంటలకి మన ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ యొక్క ఏరియా నుంచి బన్సిలాల్పేట్ డివిజన్, పద్మారావు నగర్ డివిజన్ నుంచి ఉన్న కమిటీ మెంబర్స్ పైన ఉన్నారు. ఇక్కడ లోకల్స్ ఉన్నారు. లోకల్ ఈ కమిటీ మెంబర్స్ బన్సిలాల్పేట్, పద్మారావు నగర్ డివిజన్ కమిటీ మెంబర్స్. ఓకే, కమిటీ మెంబర్స్ ठीक అందరు కూర్చోండి ప్లీజ్, దయచేసి కూర్చోండి. ఓకే, సో దయచేసి అన్యత ఈ యొక్క ప్రోగ్రామ్ చేపట్టడం జరుగుతుంది. ఫస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ. చాలా మంది కమిటీ మెంబర్స్ ఇక్కడికి రావడం జరిగింది. మీకు అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎవరైతే రాలేరో ఓకే, వారు ఏదైనా ప్రోగ్రామ్స్ వాళ్ళ ఏరియాలో చేస్తున్నారు బై టుడే అండ్ మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. ఎనీ ప్రోగ్రామ్ కమిటీ మెంబర్స్ ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ డిసిసి ప్రోగ్రామ్. ఓకే, మీకు పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి. డిసిసి యొక్క ప్రోగ్రామ్కి పిలిపించినప్పుడు ఖచ్చితంగా జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగానే ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు మహేష్ గౌడ్ గారు ఇచ్చుకున్నాము. సికింద్రాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి నేను పెద్దగా మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన పనులకే ఇవాళ మనము ఇట్లా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాము. రాజ్యాంగంలో ఎన్నో హక్కులు ఇట్లా స్వేచ్ఛతో మాట్లాడటం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగము రచయిత. ఆ అవకాశం ఆయనకి ఎలా వచ్చింది? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధిష్టానము ఆయనకు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చినాం కాబట్టే వారు రాజ్యాంగాన్ని నిర్మించగలరు. వారితో పాటు చాలామంది మెంబర్స్ కూడా ఉన్నారని మనకందరికీ తెలిసిందే. సో రాజ్యాంగాన్ని ఈ యొక్క ముఖ్య కార్యక్రమం ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తు చేస్తూ, వారి పనులను గుర్తు చేస్తూ, ఏదైతే రాజ్యాంగాన్ని వాళ్ళు నిర్మించడం జరిగిందో ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇవాళ మనం చూస్తున్నాము, బీజేపీ ప్రభుత్వము మన రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మనకిచ్చిన హక్కులైనా కానీ, మనకు వచ్చే రిజర్వేషన్స్ అయినా కానీ, దళితులపైన అత్యాచారాలైనా కానీ, ముస్లిమ్స్ల పైన అత్యాచారాలైనా కానీ, క్రైస్తవుల పైన అత్యాచారాలైనా కానీ, షెడ్యూల్డ్ ట్రైబ్స్ పైన అత్యాచారాలైనా కానీ కార్యక్రమాలు చేస్తూ మనవాదిని సపోర్ట్ చేసుకొని బీజేపీని, ఆర్ఎస్ఎస్ని మనం అడ్డుకోవాలంటే ఖచ్చితంగా మనం అందరం కలిసి ఒక దాడిపై నుండి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదేదో మనం స్పీచ్లు ఇచ్చేసి వెళ్ళేసి ఒక స్పీచ్ ఇచ్చేసి చెప్పేసి పోవడం కాదు. ఆచరణలో కూడా మనం వాళ్ళ పక్క నిలబడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక ముస్లిం పైన దాడి జరిగితే మనం ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక క్రైమ్ చేస్తే ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదో మనం స్పీచ్లు చెప్పుకొని రాజకీయాలు చేసుకొని కాదు, మనం చేసే వర్క్ సిన్సియర్గా చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా సీరియస్. అవ్వాలంటే మన లాంటి వాళ్ళు పని చేస్తేనే మనం రాజ్యాంగాన్ని బతికించగలరు. రాజ్యాంగాన్ని మనం బతికించలేకపోతే మనకు ఈ స్వేచ్ఛ ఉండదు. జర్మనీలో ఎట్లా జరిగిందో అట్లనే ఇక్కడ కూడా జరుగుతుందని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. వాళ్ళు చెప్తారు, ముందు సోషలిస్ట్ గురించి వచ్చింది, నేనేం చెప్పలేదు. డెమోక్రాట్స్ గురించి వచ్చినారు, నేనేం చెప్పలేరు. ముస్లిమ్స్ పైన దాడి చేసిరు, నేనేం చెప్పలేదు. క్రైస్తవుల పైన దాడి చేసిరు, నేను మాట్లాడలే, ఏం చెప్పలేరు. తర్వాత
లేబర్ పైన దాడి చేస్తే నేనేం చెప్పలేదు. నా పైన దాడి చేసే వరకు నా కోసం మాట్లాడడానికి ఎవరు లేరు. లాస్ట్కి వచ్చే వరకు మన వరకు దాడి జరిగినప్పుడు ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు. అందు గురించి ఎప్పుడు ఏ అన్యాయం జరిగినా కానీ మనము దాన్ని వ్యతిరేకంగా నిలబడి కొట్లాడాలి. అప్పుడే బడుగు బలహీన వర్గాలకు మనము ఏదైనా న్యాయం చేయగలుగుతామని సందర్భంగా మీకు తెలియపరుస్తూ మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎక్కువ సమయం తీసుకుని నీలిమ గారు కూడా వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి, మీకు కూడా వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో దయచేసి నెక్స్ట్ నీలిమ గారు మాట్లాడతారు. దాని తర్వాత మనం ఒక ఓత్ అదర్ కమిటీ మెంబర్స్ ఉంటారు. దాని తర్వాత నీలిమ కోట గారు మాట్లాడతారు. దాని తర్వాత కొండలన్న మీరు అది ఉందా మీ దగ్గర? అది ఉందా? అది మీరు రీడ్ చేస్తే మేమందరం ఆ శపథం తీసుకుంటాము. దాని తర్వాత లంచ్కి మనం ఇక్కడే కూర్చోవడం జరుగుతుంది. అందరం రౌండ్ కూర్చొని లంచ్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలని సందర్భంగా మీకు తెలియదు. దీపక్ జాన్ గారు, మా అదృష్టం దీపక్ జాన్ గారు ఈ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్. చాలా ఆలోచించి ప్రతి విషయాన్ని ఎంతో డీప్గా అనలైజ్ చేసి డిసిషన్ తీసుకుంటారు. ఒక్కసారి డిసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని మార్చరు. మనం ఎన్నో ఏళ్ళగా చూస్తున్న ఆర్గనైజేషన్లో ఉన్న వీక్నెస్ని కరెక్ట్ చేయాలి, స్ట్రాంగ్ చేయాలి. సంఘటన అంటే మన ఆర్గనైజేషన్ అంటేనే కాంగ్రెస్ పార్టీ, అంటే మీరందరే కాంగ్రెస్ పార్టీ. మీకు ఎలా మీ చేతులు స్ట్రెంగ్త్ చేయాలి, మిమ్మల్ని ఎలా బలోపేతం చేయాలని ఎప్పుడు నిరంతరం ఆలోచించే మనిషి దీపక్ భాయ్. ఈ రోజున ఈ మీటింగ్ పెట్టినందుకు ధన్యవాదములు. చాలా ఇంపార్టెంట్ రోజు. భీమ్రావ్ అంబేద్కర్ గారు చెప్పిన ఆ ప్రిన్సిపల్స్, సిద్ధాంతాలు అవి ఉత్తర స్లోగన్స్ కాదు. ఈ రోజున స్లోగన్ మాత్రమే ఉండిపోయినాయి, కానీ అది స్లోగన్స్ కాదు. ఆయన ప్రతిదీ రాసి వెళ్ళారు మన కాన్స్టిట్యూషన్లో. ప్రపంచవ్యాప్తంగా అందరికంటే ఎక్కువ అంటే బడుగు బలహీన వర్గాల గురించి మెన్షన్ చేసిన కాన్స్టిట్యూషన్ మన కాన్స్టిట్యూషన్. మిగతా వాళ్ళు అనొచ్చు ఏ యుఎస్ఓ లేకపోతే ఇంకో డెమోక్రసీస్ ఏమిటో, మేము కూడా డెమోక్రసీ. డెమోక్రసీ అనేది ఏంటి? వాట్ ఈజ్ డెమోక్రసీ? సామాన్య ప్రజలు అంటే ఏంటి, వాళ్ళ కష్టాలేంటి, ఇదంతా పూసగుచ్చినట్టు చెప్పి మరి ఆ ఆలోచనల్ని, మన అదృష్టం ఆయన ఆలోచనల్ని ఈరోజు కూడా చిరస్మరణీయంగా రాసి పెట్టింది కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ గారికి జోహార్. ఈరోజు ఇందాక దీపక్ భాయ్ కూడా చెప్పినట్టు ఒకటి చీకటి అంధకారం ఉంది మొత్తం దేశంలో. మనకి అంబేద్కర్ గారు ఇచ్చిన స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛల ఫ్రీడమ్స్ దేనికోసం అయితే మొత్తం ఆజాదీ స్వతంత్ర ఆ పోరాటం అయింది. ఎందుకు? స్వేచ్ఛ ఉండాలి, మన ఉనికి తెలియాలి, మనం ఎవరో మనకి తెలియాలి, మనం మొత్తం సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ స్వేచ్ఛనే ఖతం చేయడం జరుగుతుంది. మెల్లిమెల్లిగా ప్రతి వర్గానికి ఉన్న హక్కుల్ని తీసేసుకోవటం జరుగుతుంది. ఏ కాస్ట్ అయినా చూడండి, ప్రత్యేకంగా దళితుల హక్కుల్ని ఎంత కాల రాయడం జరిగిందో క్రితం ఏళ్లలో మీ ఎదురుకుండానే ఉన్నది. మైనారిటీస్ అయిపోయింది. అందరికంటే ముఖ్యమైన హక్కు ఓటు హక్కు, అది కూడా చోరీ చేశారు. ఓట్ చోరీ చేశారు. అంటే ఒక దళిత బంధువు మనవి ఓటు వేస్తే అది ఇంకా దానికి ఏం వాల్యూ లేదు. బలహీన వర్గాల నుంచి మాకు ఏమైనా కావాలి ప్రభుత్వం నుంచి, మాకు ఈ లీడర్ ఉంటే బాగుంటుందని వాళ్ళకి ఓటు వేస్తే వాళ్ళు గెలవరు. గెలిచేది ఎవరు? ఒక పార్టీ మాత్రమే. ఎందుకు? దీన్నే ఓటు చోరీ అంటారు, దీన్నే ఓటు చోరీ అంటారు. అందరికంటే మీకు ముఖ్యమైన హక్కు ఓటు హక్కు తీసేసుకున్నారు. అలాగే ఎన్నో మొన్నటికి మొన్న రైట్ టు ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ అనేది సమాచారం, మీకు ఇన్ఫర్మేషన్ రావాల్సిన హక్కు మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది 2005-2009 మధ్యలో. రైట్ టు ఇన్ఫర్మేషన్, ఆ హక్కును కూడా తీసేసుకున్నారు. రైట్ టు వర్క్, ఇంకేమున్నా లేకపోయినా ఉపాధన్నా ఉండాలి, రెస్పెక్ట్తో ఒక డిగ్నిటీతో సమాజంలో బతకగలడు మనిషి అని రైట్ టు వర్క్
ఉపాధి హామీ హక్కు ఇస్తే దాన్ని కూడా డైల్యూట్ చేశారు. ఒక్క హక్కుని వాళ్ళు తీసేసుకుని మళ్ళీ ఏదైతే 1947 ముందర ఉన్న భారతదేశం, బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశం ఎలా ఉండేదో ఆ పరిస్థితికి మళ్ళీ భారతదేశానికి తీసుకురావడానికి మొత్తం ప్రయత్నం చేస్తోంది బీజేపీ సర్కార్. మరి ఆ సమయంలో ఏం చేయాలి? మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ గారి ఆ మాటల్ని, ఆ విజన్ని, ఆయన ఆలోచనల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అందుకనే మా నేత రాహుల్ గాంధీ గారు ప్రతిసారి ఇలాంటి మీటింగ్లో ఎక్కడికి వెళ్ళినా కాన్స్టిట్యూషన్ కాపీ చూపిస్తారు. ఎందుకు? మీ బలం, మీ విజన్, మీరు చేయాల్సిన పోరాటంలో ఎలా పోరాడాలి ఆ ప్లాన్ మొత్తం వచ్చేది ఆ పుస్తకంలోంచే, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంత మహత్తరమైన ఒక డాక్యుమెంట్, ఒక ఆలోచన మనకి ఇచ్చి వెళ్ళిన ఆ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ రోజున నేను మనస్ఫూర్తిగా నివాళులు ఇస్తున్నాను. అలాగే మీ అందరితో రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను, ఈ టైం మనకు అనిపించవచ్చు లోకల్గా కాడర్లకి, లీడర్స్కి మన లోకల్ ఇష్యూస్ దాని మీద మనం పోరాడుతున్నాము, కలిసి పోరాడుతున్నాం, అందరం కలిసే పని చేస్తున్నాం, వెరీ గుడ్. కానీ మీ కలయిక ఇంకో పెద్ద పని చేస్తాం. ప్రతిసారి ఎప్పుడైతే ఎన్ని గ్రూప్స్ ఉన్నా సరే, కాంగ్రెస్లో గ్రూపులు, అన్ని పార్టీల్లో గ్రూపులు ఉంటాయి, ఆ గ్రూపులు అందరూ కలిసి పని చేస్తున్నప్పుడు ఒక ఛాలెంజ్ చేస్తున్నారు మీరు బీజేపీకి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చిన్న పనులు చేయొచ్చు, గలీలో ఉన్న పనులు చేయొచ్చు, రోడ్లు వేయించవచ్చు, సామాన్య జనుల ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. కానీ మీరు ఎప్పుడైతే కలిసి నడుస్తారో బీజేపీకి భయం పడుతుంది. ఇది వాస్తవం. కాబట్టి నా రిక్వెస్ట్, ఈ కొత్త డీసీసీ మెంబర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్, మోస్ట్ వెల్ డిజర్వ్డ్. రాని వాళ్ళకి నా అష్యూరెన్స్, ఖచ్చితంగా దీపక్ భాయ్ నేను కలిసి మీకు కూడా న్యాయం వచ్చేటట్టు చేస్తాం. ఎవరు కూడాను నిరుత్సాహపడవద్దు. మీరందరూ కలిస్తేనే మనం ఈ బీజేపీ అనే ఒక దేశానికి పట్టిన ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలం. నా రిక్వెస్ట్, డీసీసీ మెంబర్స్ కొత్తగా అయిన వాళ్ళందరికీ చాలా తక్కువ సమయంలోనే మీ అందరి రివ్యూ అవుతుంది. వాళ్ళు వైస్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కానివ్వండి, సెక్రటరీస్ కానివ్వండి, జనరల్ సెక్రటరీస్ కానివ్వండి, మీరు ఏం పని చేస్తున్నారు, ఎలా చేయగలుగుతున్నారా సరిగా లేదా, కొత్త ఐడియాస్ ఏమైనా తెస్తున్నారా, ఇవన్నీ రివ్యూ అవ్వడం జరుగుతుంది. నేను కూడా దాంట్లో రివ్యూలో నేను కూడా ఇన్పుట్స్ ఇస్తాను దీపక్ భాయ్కి, ఎందుకంటే ఎవరు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారని. ఏ కారణం మూలంగాన అందరికీ జీవితాలు ఉంటాయి, అందరూ వాళ్ళ పనుల్లో కూడా ఉంటారు. ఏ కారణం మూలంగాన మీరు ఇచ్చిన పనులు చేయలేకపోతే మాకు చెప్పండి, ఇందు మూలంగా చేయలేకపోతున్నాం. కానీ చెప్తున్న పనులు కానీ పార్టీ ఆర్గనైజేషన్ని బలోపేతం చేయాలి అని ఉద్దేశంతో కానీ పని చేయలేకపోతే ఖచ్చితంగా దాన్ని రిపోర్ట్లో రాయాల్సి వస్తుంది. దీపక్ గారు క్లియర్గా చెప్తున్నారు, 3 నెలల్లో పని చేయకపోతే తీసేస్తారు. పని చేయడమే కాదు, పని చేయకపోవడమే కాదు, ఇంకోటి కూడా దాంట్లో యాడ్ చేయాలి దీపక్ గారు, డిసిప్లిన్. కరెక్ట్. గ్రూప్ వారీగా మేము అక్కడి నుంచి తెచ్చుకున్నాం, ఇక్కడి నుంచి తెచ్చుకున్నాం, ఒక్కటే అమ్మ, ఓన్లీ 1 పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఓన్లీ 1 లీడర్ రాహుల్ గాంధీ, ఓన్లీ 1 లీడర్ రేవంత్ అన్న, ఓన్లీ 1 లీడర్ సోనియా గాంధీ, అండ్ ఓన్లీ 1 గ్రేట్ లీడర్ భీమ్రావ్ అంబేద్కర్ సాబ్. జై భీమ్. మనమందరం కూడా స్వేచ్ఛతో మాట్లాడి రైట్ కౌంటర్లు ఇచ్చుకుంటా చేస్తూనే నడుస్తుంది. ఇప్పుడు కొండలన మీరు అది చదివి రోజు బాబాసాహెబ్ 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా మనము భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఐకమత్యంతో పార్టీకి బలోపేతం చేస్తామని ప్రమాణం చేస్తున్నారు అని చెప్పి తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ పీఠిక. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని
సర్వసత్తాక సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుటకు ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనతో కూడిన స్వేచ్ఛా స్వాతంత్రాలను అంతస్తులోను అవకాశంలోను సమానత్వములు చేకూర్చుటకు అందరిలో వ్యక్తిగత గౌరవాన్ని దేశ సమగ్రతను తప్పక తీసుకొచ్చే సౌభాతృత్వాన్ని పెంపొందించుటకు తీర్మానించుకొని రాజ్యాంగ పరిషత్ 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన ఆమోదింపబడిన చట్టబద్ధం చేసుకొని మాకు మేము సమర్పించుకుంటున్నాము. జై సవధర్మ సమభావ్ అందరు బ్యాక్ రావాలన్నా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కొంచెం కాంట్రిబ్యూట్ చేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసుకోండి. థ్యాంక్ యూ బ్రో. ఇంకా రా బ్రో. అన్న తెచ్చి అన్న చేతి తీసుకోరండి. ఇప్పుడు దయచేసి కొద్దిగా జరుపుకుంటూ మనము లంచ్ చేస్తున్నాము. మన దేశానికి కాదు మొత్తం ప్రపంచానికి ఇచ్చిన ఆలోచన. అందరూ సమానమే, అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. మనకి ఎంతో ప్రౌడ్ ఫీల్ అవుతాం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి. మొత్తం దేశంలో మొత్తం ప్రపంచంలో లేని విషయాలు ఎలా ఈక్వల్గా ఉండాలి, సామాజిక న్యాయం అంటే ఏమిటి, అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా ఎలా చూడాలి, ఇవన్నీ చెప్పడమే కాదు ఎలా చేసి మనం ఈ దేశాన్ని గొప్ప దేశంగా మలుచుకోవచ్చో ఒక్కొక్క మాట పూస గుచ్చినట్టు చెప్పి మన కాన్స్టిట్యూషన్లో రాసి వెళ్ళారు బాబాసాహెబ్. సో మనందరికీ ఇది ఒక మార్గం ఈ కాలంలో చూపిస్తుంది. ఈ కాలంలో ప్రత్యేకంగా ఎందుకు అంటున్నానంటే బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సామాన్య జనుల ఎన్నో హక్కులు కోల్పోయారు. అది ఓటు హక్కే కావచ్చు, ఓటు చోరీతో బలహీన వర్గాలు ఎవరికైతే ఓట్లు వేస్తారో ఆ లీడర్స్ గెలవకుండానే పోతున్నారు. అది ఇన్ఫర్మేషన్ హక్కు కావచ్చు, ప్రజలు ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. ఆ బాధ్యతని తీసేసి ఆ హక్కుని కూడా సామాన్య నాగరికులకి ఆ హక్కును కూడా తీసేశారు. అలాగే ఉపాధి హక్కుని డైల్యూట్ చేశారు. మీ అందరూ ఎదుర్కొన్నాం. ఉపాధి హక్కు కూడా ప్రజలకి రాకుండా చేస్తున్నారు. ఎన్నో ఇలాంటి హక్కులన్నీ తీసేసి మళ్ళీ ఒకసారి బ్రిటిష్ పాలనలో ఎలా మన భారతీయులు ఎలా అయితే సఫర్ అయ్యేవాళ్ళు అలా ఆ పరిస్థితి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది బీజేపీ సర్కార్. మరి ఈ సమయంలో ఎలా అయితే అప్పుడు ఒక స్వాతంత్ర పోరాటం అయ్యి మనం బ్రిటిష్ వాళ్ళని తోలికొట్టామో అలాగే మళ్ళీ ఒక పోరాటం అవ్వాల్సిన అవసరం ఉంది. అది హక్కుల పోరాటం. దానికి స్ఫూర్తి బాబాసాహెబ్ గారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ. ఈ హక్కులు ఏవైతే నేను మాట్లాడానో ఓటు హక్కు నుంచి మొదలుపెట్టి ఉపాధి హక్కు కానీ, ఇన్ఫర్మేషన్ హక్కు కానీ, ఫారెస్ట్ రైట్స్ హక్కు కానీ, ల్యాండ్ ఎక్విజిషన్లో వాళ్ళ హక్కు కానీ, ఏ ఇష్యూ ఉన్నా సరే ఆ హక్కులన్నీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్. హక్కుల కోసం పోరాటం ఇక్కడి నుంచి మొదలవుతుంది. సనత్ నగర్ నియోజకవర్గంలో బన్సీలాల్ పేట్ నుంచి ఇది మొదలవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జై భీమ్.
అందరూ ఎవరైతే భోజనం చేసారో దయచేసి ప్లేట్లు అక్కడెక్కడ వాడేయొద్దు. ఒక కొనాల కొట్టిన జీవించి కొట్లాడి